వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విజయ్ గెలుపును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా దాఖలైనటువంటి పిటిషన్లను విచారణకు స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. మంత్రి ఆదవ్ అర్జున్ విజయాన్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను కూడా అడ్మిట్ చేశారు జస్టిస్ వి లక్ష్మీనారాయణ బెంచ్. ప్రధానంగా ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విజయాన్ని సవాల్ చేస్తూ పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా సంకీర్ణ ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు, మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు అనేటువంటి కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఎన్నికల్లో గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు, దీంతో పాటుగా ఆయన ముఖ్యమంత్రికి విజయ్ కి పైన దాఖలైనటువంటి పిటిషన్స్ మొత్తం కూడా తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే ఈ పిటిషన్లను మద్రాసు హైకోర్టు స్వీకరించడం పైన మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు అదేవిధంగా మంత్రి అర్జున్ కి వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్స్, దాన్ని హైకోర్టు స్వీకరించడం కొంతవరకు ఉత్కంఠకు కారణమవుతుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అటు మంత్రి ఆదవ్ అర్జున్ కు తమిళనాడు హైకోర్టు బిగ్ షాక్, మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ విల్లివాక్కం నుంచి గెలిచిన ఆదవ్ అర్జున్ కూడా నోటీసులు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా 2 అసెంబ్లీ స్థానాల నుంచి విజయ్ గెలిచారు. ఒకటి పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం, మరొకటి తిరుచి ఈస్ట్. ఇప్పటికే తిరుచి ఈస్ట్ కి ఆయన రాజీనామా చేశారు. అయితే వరుసగా 2 అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా ఆయన పిటిషన్లు దాకా. అయితే ఈ పిటిషన్లు ఏ మేరకు రాబోయే రోజుల్లో ప్రభావితం చూస్తాయని చూడాలి. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు అత్యంత ఉత్కంఠంగా ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు విజయ్ పాలనలో దూసుకెళ్తుంటే మరొక డిఎంకే నేరుగా విమర్శలు కురిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తమ ప్రభుత్వ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారంటూ తమ ప్రభుత్వ అభివృద్ధి అని చెప్పుకుంటున్నారంటే ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే మరోపక్క డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలను అరెస్టు, మరోపక్క డిఎంకే ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారు. దాదాపు ఓ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీతో కలిపి 180 కోట్లతో ప్రభుత్వాన్ని కూల్చడానికి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు గాలం వేశారనే ఆరోపణలపైన హార్ట్ రేటింగ్ పైన కూడా డిఎంకే నేరుగా గవర్నర్ లేఖ రాసింది. గవర్నర్ విచారణ చేయమని కోరింది. మరోపక్క ఇటు తమిళనాడు సీఎం విజయ్, అటు ఆదవ్ అర్జున్ పైన కూడా వరుస పిటిషన్లు నమోదు కావడం రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత హాట్ గా జరిగే అవకాశం ఉన్నాయి. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా అంటూ డిఎంకే చేసిన వ్యాఖ్యలు, మరోపక్క అన్నా డిఎంకేకి సంబంధించిన పళనిస్వామికి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా 6 మంది రాజీనామా చేయడం, వారి రాజీనామాలు ఆమోదించడం రాబోయే రోజుల్లో 7 అసెంబ్లీ ప్రధానంగా అంటే ఎన్నికల్లో గెలుపులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పైన ఈసీ పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. సో దానికి ఈసీకి ఎలాగో రూలింగ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు న్యాయస్థానం. ఇక్కడ ప్రధానంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మనం ఒకసారి పరిశీలిస్తే నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏదైతే బాధితులతో పాటు అటు కేంద్ర ఎలక్షన్ సంఘానికి కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో భాగం కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో లోపాలు, మరోపక్క ఎన్నికల కౌంటింగ్ లో ఏమైనా లోపాలు జరిగాయా, లేక ఎన్నికల తర్వాత దాఖలైన పిటిషన్ల పైన మద్రాస్ హైకోర్టు విచారణ స్వీకరించడం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో ఇప్పటికే డిఎంకే వర్సెస్ టీవీకే ఈ 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకవైపు అసెంబ్లీలో విజయ్ ఏకంగా సినిమా షూటింగ్ పెట్టారంటూ డిఎంకే విమర్శలు కొనసాగిస్తుంది. మరోపక్క టీవీకే నేరుగా విజయ్ అసెంబ్లీలోనే నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ని హేళన చేసిన విధానం కూడా మనం చూసాం. ఇక్కడ రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. అయితే ఎన్నికలకు గెలిచిన తర్వాత విజయ్ ఒక రకంగా హుందాతనం చూపించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యర్థులను హేళనం చేయ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ ప్రధానంగా దాఖలైన పిటిషన్లు రాబోయే రోజుల్లో ఎలా మలుపు తిప్పుతాయని చూడాలి. ఇప్పటికే విల్లివాక్కం నుంచి గెలిచాడు ఆదవ్ అర్జున్, మరోపక్క తిరుచి ఈస్ట్, పెరంబూరు ఈ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తిరుచి ఈస్ట్ ఇప్పటికే విజయ్ రాజీనామా చేశారు. విజయ్ స్థానంలో త్రిష పోటీ చేస్తుందంటే ఒకవైపు ఊహాగానాలు, మరోపక్క విజయ్ తండ్రి చంద్రశేఖరన్ పోటీ చేస్తారని ఒకవైపు, మరోపక్క ఒక మాజీ ఐఏఎస్ పోటీ చేస్తారంటూ జోరుగా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల పిటిషన్లు ఈ గెలుపు పైన మద్రాస్ హైకోర్టు ఏం తీర్పు చెప్తుందా అనేది ఒకవైపు ఉంటే, మరోపక్క తమిళనాడులో పాలన అస్తవ్యస్తంగా ఉంది, శాంతి భద్రత క్షీణించాయంటూ అదే ప్రతిపక్ష డిఎంకే అన్నా డిఎంకే నేరుగా విజయ్ పైన తీవ్రంగా విమర్శించబడుతున్నాయి. అయితే చూడాలి రాబోయే రోజుల్లో ఎన్నికల పిటిషన్లు మద్రాస్ హైకోర్టు ఏ మేరకు తీర్పు వెలువడుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థాంక్యూ.
వివిధ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు వ్యతిరేకంగా తాజాగా హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లను న్యాయస్థానం స్వీకరించడం జరిగింది. విజయ్ కు మద్రాస్ హైకోర్టు నుండి నోటీసులు వచ్చాయి. ప్రధానంగా విజయ్ గెలుపును సవాల్ చేస్తూ కూడా దాఖలైనటువంటి పిటిషన్లను స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. మంత్రి ఆదవ్ అర్జున్ విజయాన్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను కూడా అడ్మిట్ చేశారు జస్టిస్ వి లక్ష్మీనారాయణ బెంచ్. అయితే తాజాగా ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆరోపణలతో పాటుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు అట్ ద సేమ్ టైం మేలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన కొంతవరకు అనుమానాలు వ్యక్తం చేస్తూ గెలుపులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన న్యాయస్థానం విచారణకు స్వీకరించినటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు ఇవ్వబోతుంది. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ కు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనిపైన ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈసీతో పాటుగా న్యాయస్థానం పైన ఉంది అనేది మాత్రం క్లియర్ కట్ గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.